కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 4వ తారీఖుతో 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వారు అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ప్రజలకి వివిధ వర్గాలకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6 పేరిట ప్రజల్ని మోసం చేసి గ్యారంటీ కార్డులు అని చెప్పి బాబు వస్తే ఈ స్కీములన్నీ గ్యారంటీ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి రేపు 4వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా పిలుపునిస్తూ రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకత్వం అంతా కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి గ్యారంటీ ఫారాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వారి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి వివిధ పత్రికల్లో ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మరొకసారి ప్రజల ముందు పెట్టి ఇవి కేవలం చెత్తబుట్టకే పరిమితమయ్యాయి, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, సంతకాలు పెట్టించినటువంటి నాయకులు దీనికి జవాబుదారీతనంగా లేరు, ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి వివిధ హామీల్ని అమలు చేయమని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని వారి తాలూకా వ్యవహార శైలిని నిరసిస్తూ ఈ గ్యారంటీ కార్డులు కానీ మేనిఫెస్టో కానీ లేకపోతే ఈ పత్రికా ప్రకటనలు చేసినటువంటి పత్రికలను కానీ వీటన్నిటిని కూడా దహించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 8-9 తారీఖుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా టౌన్ హాల్ మీటింగ్స్ ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మోసపోయినటువంటి రైతాంగం, నష్టపోయినటువంటి మహిళలు, అన్యాయానికి గురైనటువంటి యువత వీరందరినీ కూడా కలుపుకొని వీరందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ రకంగా వీరు వారి మాటలు నమ్మి మోసపోయారో అనేటువంటి విషయాల్ని టౌన్ హాల్ మీటింగ్స్ ద్వారా వారికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో, తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రేపు 8-9 తారీఖులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ టౌన్ హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వం తాలూకా వ్యవహారాన్ని నిరసిస్తూ ప్రజలను చేసినటువంటి మోసాన్ని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని కనీసం ఒక అర కిలోమీటర్ అయినా ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీని నిర్వహించమని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా ఇప్పుడే కూర్చొని చర్చించాం. ఏ రకంగా ఏ నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో ఏ రకంగా కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా వినూత్నంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా చర్చించడం జరిగింది. ఈ 4 కార్యక్రమాలు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహారం మీద, వారి తాలూకా చేతగానితనం మీద ఈ 3 కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది. దీనికి నామకరణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి తాలూకా వెన్నుపోటుకి 2 ఏళ్లు అనేటువంటి నినాదంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. సో తప్పకుండా మీ ద్వారా మరొకసారి పార్టీ నాయకత్వాన్ని, పార్టీ
కార్యకర్తల్ని అభిమానులను అందరినీ కూడా మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ 3 కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని మూడింటిని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పకుండా ఇప్పటికన్నా వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళలకి 1500 లేదు, నిరుద్యోగ యువతకి 4000 లేదు, నిరుద్యోగ యువతకి 3000 రూపాయలు లేదు, ఏదైతే ఇంటికి 3 సిలిండర్లు లేవు, 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1500 లేవు, ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, 50 సంవత్సరాలకి పెన్షన్ లేదు. మీరు అసలు వచ్చి ఏం చేశారు? మీ సూపర్ 6 మీ సూపర్ 7 ఏమైపోయాయి? ఓ పక్కేం చంద్రబాబు నాయుడు దాని గురించి ఎవరన్నా మాట్లాడితే అన్ని అయిపోయాయని చెప్పండి అని చెప్తున్నాడు. నీలాగా అబద్ధాలు చెప్పడం ఎవరికి చేత కాదు. ప్రజలు నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు చూసాం. మన హోంమంత్రి గారు అంటారు ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. పూర్వం మా టైంలో చదువుకున్న రోజుల్లో మేము చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసాం. ఇప్పుడు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయట జనం కోసం. మరి రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగ యువత ఏం చేస్తా ఉన్నారు? నేను యువత అందరినీ కోరుతా ఉన్నా, దయచేసి అందరూ యువతంతా కూడా హోంమంత్రి గారి ఇంటికి వెళ్ళి మీ అప్లికేషన్ పెట్టుకోండి. వారి దగ్గర పుంకాలుగా కంపెనీలు లక్షలాది ఉద్యోగాలు ఆవిడ ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు అప్లికేషన్ పెట్టుకోవడమే లేటు, మీ ఇంటికి ఉద్యోగం వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే మనం డిఎస్సిలో చూసాం, 15 లక్షలు ఇస్తే వస్తుంది. ₹50 సిలిండర్ మీద పెంచితే అది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద ఆ బడ్డను పడకూడదని చెప్పి ఆ ₹50 సబ్సిడీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం భరించింది ఆ రోజు. అది ఓ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడి తాలూకా చిత్తశుద్ధి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద భారం పడకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఏం బాధ్యత ఉందండి? చివరికి ఆ పెట్రోల్ డీజిల్ కూడా బల్క్ లో బుక్ చేసి అమరావతికి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాడు. చివరికి దేశంలో ఎక్కడా లేనటువంటి రేట్లు మన రాష్ట్రంలో ఉంటే దానికి సమాధానం చెప్పడం. కేవలం పబ్లిసిటీ, మార్కెటింగ్ మీద ఈ ప్రభుత్వం అంతా నడుస్తూ ఉంది. మాట్లాడినటువంటి వారిని గొంతు మూయడం, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం, తద్వారా ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వారు వస్తూ ఉన్నారు. అది మాకు కూడా మంచిదే. తప్పకుండా ఇటువంటి పాపాలన్నీ కూడా పైలపైతే రేపు ఏ రకంగా ప్రజలు సమాధానం చెప్తారనేటువంటిది రేపు 2029లో చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. నువ్వు కనీసం ప్యాకాట్లో పెద్ద ఆటగాడమైనా చాలు, నీకు ఉద్యోగం వస్తుంది. స్పోర్ట్స్ కోటా అడిగితే స్పోర్ట్స్ కోటా ఏం మాట్లాడుతున్నారో, ఎలాగే ఉద్యోగాలు ఇస్తున్నారో, చదువుకుతున్నటువంటి 3.5 లక్షల యువత ఆ డిఎస్సి మీద నమ్మకంతో కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తులు మారుతాయని చెప్పని అనుకుంటే ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు రేటు కట్టి మీరు ఉద్యోగాలు అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ ప్రభుత్వంలో ఎంత చేతగాని వాళ్ళు ఈ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారో, ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారో అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి అనేక అంశాల మీద రేపు ఈ 3 కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ఎండగడతాం, నిలదీస్తాం, వారి మీద పోరాటం చేస్తాం. వారి దిగొచ్చేంత వరకు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు కూడా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం జరుగుతూనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.